లేదా? తెలంగాణ రాష్ట్రం 9 ఏళ్ళు పరిపాలించింది కేసీఆర్. కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా దిగిపోయేటప్పుడు 60,000 కోట్లు నాయన రాష్ట్ర విభజన ఇగో మీకు 60,000 కోట్ల రూపాయలు ఇగో శిలకిస్తున్నాం. విభజన టైంలో మీకు రాష్ట్రంతో పాటు 60,000 కోట్లు మీకు శిలకిస్తున్నా. ఈ 20,000 తోటి ప్రజలను ఆదుకోండి అని ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాష్ట్ర విభజన చేస్తూ ప్రజలు ఇచ్చిన ఈ ముఖ్యమంత్రి అవకాశ సందర్భంలో 60 కోట్ల రూపాయలు శిలకు ఉండే పైసలు బడ్జెట్ ఉండే మనకు. ఈ 9 ఏళ్లలో 6-7 లక్షల కోట్లు అప్పు చేసింది. మొత్తం నాకి పడేసింది. తెలంగాణ ఫైనాన్స్ బడ్జెట్ని నాగేసింది. ఎట్లా నాకిందంటే మీకు ఒక కథ చెప్తుంది. మనం చిన్నగా ఉన్నప్పుడు మనం ఇంట్లో మన అమ్మాయి అన్నం పెడతారు కదా, పెట్టినప్పుడు అన్నము అయితే ఈ అన్నం పెట్టినప్పుడు మనకు అందరికి అనుభవాలు ఉన్నాయి కదా, పెట్టినప్పుడు కింద అన్నం అయిపోతుంది. అంటే దానికి లింక్ ఉంది చెప్తున్నా. అయితే అన్నం అంతా అయిపోతుంది కదా, అయిపోయాక ఇక ఏం చేయాలని అర్థం కాదు ఆ అమ్మాయికు. ఏం చేయాలని ఏం చేస్తుంది, అది మనం అన్నం చెప్తుంది ఉంటుంది కదా, ఆ కింద గీక్తులు మాడు ఆ మాడు గీకి అది తీసుకొచ్చి ఎవడికి ఎక్కువ ఆకలి అవుతుందో వానికి మాడిన అన్నం గీకి తీసి పెడుతుంది. లాస్ట్కి వీళ్ళు ఎట్లా అంటే సేమ్ గిట్టో అట్లనే చేసింది. అంటే సర్ఫ్ సోప్ కూడా అవసరం లేదు రాష్ట్ర ఫైనాన్స్ని కడగనీకి. వీళ్ళు నాలుగేళ్ళు పెట్టి నాకు పడేసింది. మొత్తం మాడు లేకుండా గీకి ఫైనాన్స్ మొత్తం సాఫ్ చేసి పెట్టి తీసుకొచ్చి ఇప్పుడు మా కాంగ్రెస్ చేతిలో ఇప్పుడు మా నెత్తి వలగొట్టుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. ఇటు సీఎం, ఇటు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం ఫైనాన్స్. రాత్రి పల్లెలు ఏది పరిస్థితి అంటే ఎవరు చెప్పమంటావు అని అంటున్నాడు. నెత్తి వలిగిపోతున్నది, ఏం చేయమంటారు అంటే నేనేమన్నా ఇంకేముంటుంది అన్న నాకి వాడిపోయాడు. నీవేం చేస్తుంది దానికని మా ఫైనాన్స్ మినిస్టర్ తోటి అన్న బట్టి గారితో. అది రియల్ ఎంత అన్యాయం, ఇంత దుర్మార్గమైన 9 ఏళ్ల పరిపాలన 7 లక్షల కోట్ల రూపాయలను అంతా నాశనం పట్టించేసి రియల్గా ఎంతమంది మా మీడియాను చూస్తలేదో నాకు తెలియదు, కానీ నేను వాస్తవాలు చెప్తున్నా. ప్రజలు తెలుసుకోవాలి ఇదంతా, మీరు కూడా తెలుసుకోవాలి ఇదంతా. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, బట్టి విక్రమార్క కానివ్వండి, శాఖలు ఉన్న పైసలు లేవు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర పోతే ఏం చేయమంటో జగన్ ఇప్పుడు బిల్లులు పెట్టిపోయారు. అది నాకు సరే బిల్స్ కూడా పెట్టేసారు అంటాడ. 25 కోట్లు టేబుల్ మీద ఉన్నాయంట, రూపాయి లేదాడ. ఆల్రెడీ అయిపోయింది. 25 కోట్ల బిల్లులు పెట్టేసి మళ్ళా ఆడ ఏ టేబుల్ మంత్రి గారు నేను విన్నా, వాళ్ళకేం అథెంటిక్ కాదు కానీ నేను విన్నా ఏంటంటే ప్రతి టేబుల్ మీద ఇంకా బిల్స్ పెట్టి పోయింది. ఎట్లా ఓడిపోతామో తెలుసు. ఏమన్నా ఇట్లా వాడు వాగ్లో వాడదంటే బయటపడ్డాడు. అదే వాస్తవం ఇదంతా. ఇంత ఇట్లా ఉండదు అసలు. పెద్దరికము మంచి ఒక పెద్దరికము హోదా ముఖ్యమంత్రిగా ఇట్లా చెయ్యొద్దు ఎప్పుడు కూడా. ప్రజల సొమ్ము ఎప్పుడు ఇప్పుడు మనం ఇట్లా తల్లిదండ్రులు మామూలు మన తల్లిదండ్రులు ఎట్లా అయితే జాగ్రత్తగా తీసుకుంటారు. మనం కనీసము మనం ఉద్యోగస్తులు చూడండి, కొన్ని పైసలు మనం ఎల్ఐసి కడతాము, కొన్ని పైసలు బిడ్డ పెళ్లి కానీ కట్టింగ్ పెడతారు, ఏదైనా హెల్త్కు అవసరం అంటే కట్టింగ్స్ పెడతారు జీతంలో. సామాన్య పౌరుడు కూడా ఒక రిక్షా తొక్కే ఒక కార్మికుడు ఒక భార్య కూడా ఇగో 1000 రూపాయలు వచ్చిందంటే బిడ్డ పేరు మీద 100 రూపాయలు తీసి పెడతారు. ఈ జ్ఞానం కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదా? ఈ సామాన్య పౌరుడు ఉండాల్సిన జ్ఞానం కూడా ఈ ముఖ్యమంత్రి కేసీఆర్కి లేదా? ఆ రోజు
అంటే ధనిక రాష్ట్రం అని అవన్నీ ఓన్లీ ఈ లంక బిద్దలు బిక్క బిద్దలు అయితే బిగి అవన్నీ డైలాగ్ కొట్టిండు కథ చేసి చేశారు కానీ అవన్నీ అయిపోయాయిగా. నేను సబ్జెక్ట్లోకి వస్తున్నానా? ఎంత ఇది దుర్మార్గం ఇదంతా. కాబట్టి ఇప్పుడు ఈ పైసలు మొన్న ఎలక్షన్లో తీసింది. రాష్ట్ర ప్రయోజనాలు బాగుండాలంటే ఏమైందంటే ఇప్పుడు ఇంట్లో ఈ పైసలే ఇప్పుడు సంగారెడ్డి ఉందనుకో, నేను అటో ఇటో పార్టీ ఇచ్చింది కాలేజీలు కొట్టుకొని పెట్టినా. నువ్వు ఎల్లుండి పోలింగ్ అంటే 30 తారీఖు పోలింగ్ చేయాలి, 29 తారీఖు 6 గంటలకు 25 కోట్లు ఆ లిస్టులో తీసుకొచ్చి పెట్టాడు సంగారెడ్డి. 25 కోట్ల రూపాయలు ఓటుకి 2000 3000 ఇచ్చారు. మేము నాకు సంగారెడ్డి టౌన్లో ఒక 15,000 మందికి ఎవరికి ఇచ్చారో కానీ ఇచ్చేసారు. నాకు తెలుసు కదా, పాపం పేదోళ్ళు ఉంటారు, గరీబులు ఉంటారు, ఏం చేస్తాం, పాపం వాళ్ళదే తప్పు కాదు, వాళ్ళదే తప్పు. ఒక్కొక్కరికి 1000 2000 ఇచ్చేసారు. అంటే కొంత సిలబ్ ఉంది కదా 25 కోట్లు అయితే. ఈ 25 కోట్లు ఎక్కడి పైసలు గడపరవేడి చదువుతుంది ఆ లిస్టులో. ఇప్పుడు జేసీబీ తోతే ఎట్లా వచ్చినాయి 25 కోట్లు? ఒక 29వ తారీఖు రోజు సంగారెడ్డి నియోజకవర్గంలో 25 కోట్లు, జైరాబాద్ ఒక 10-15 కోట్లు, పడంచర్కు 10-15 కోట్లు, లాస్ట్ డే నర్సాపూర్కి అంతే. మేము 5-6 సీట్లు, నేనే కాదు నాతో పాటు అందరూ పైసలు లేకనే మాత్రం లేవు పైసలు.